నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బావాజీ జాతరను రాష్ట్ర పండుగగా జరిపేందుకు చర్యలు తీసుకుంటాం. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్. ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్. బాలాజీ కాళికాదేవి ఆలయాల్లో రేవంత్ రెడ్డి పూజలు. భారీ ఎత్తున స్వాగతం పలికిన అభిమానులు. రైతులను ఆదుకుంటాం. అకాల వర్షానికి నష్టపోయిన పొలాలను పరిశీలించిన ఎంపీ పోతుగంటి రాములు. ఇక డీటెయిల్స్ చూస్తే, పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ రామచంద్రాపురం పట్టణ కేంద్రంలోని ధర్మపురి గార్డెన్స్ లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విందులో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గాలి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని గిరిజనుల ఆరాధ్య దైవమైన బావాజీ దేవాలయంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిమ్మారెడ్డిపల్లిలో కాళికాదేవి ఆలయంలో పూజలు చేశారు. అక్కడి నుంచి అల్లిపూర్లోని తిరుమల ఆలయంలో పూజలు నిర్వహించారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. Hey!
రంజాన్ మాసం నడుస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ నజీర్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులతో కలిసి ఉపవాసాన్ని విరమింపజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, జనరల్ సెక్రటరీ సింగర్ శ్రీనివాస్, అప్పు ఖాన్ తదితరులు పాల్గొన్నారు. समझ भाई अच्छा रहा इधर जाओ, यहाँ चलो, इधर चलो, पब्लिक उधर चलिए भाई लगा दो शुरू मंसूर भाई యేసుక్రీస్తు మానవుల కోసం మళ్లీ జన్మించి అందరినీ మేల్కొల్పాడని పాస్టర్ యేసుబాబు అన్నారు. ఈస్టర్ పర్వదినం సందర్భంగా పత్తిపాడులో ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో శారదా కాలనీ 24వ లైన్లోని సజ్జా పౌల్ నిసిగా సెల్ఫ్ చర్చ్, పత్తిపాడు సంఘ పెద్దలు వీరబాబు, ప్రసాద్, సంఘస్థులు పాల్గొన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన బావాజీ జాతరలను రాష్ట్ర పండగగా జరిపేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలిసిన బావాజీ ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ శివారులోని వాగులో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనులను, ఆలయంలో పలు అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు సత్రాలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఐకమత్యంతోనే దేవాలయం అభివృద్ధి అవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేవాలయ సమీపంలో వసతి గృహం, గురుకుల పాఠశాల, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, డీసీసీబీ చైర్మన్, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రైతు సమన్వయ సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చెప్పు ముందలు తీసుకోండి మీరు జరగండి ఇట్లా తెలంగాణ జరుగుతుంటే తప్పన కిండి కూర్చో మీ సోషల్ మీడియా మొదటిసారి ఇక్కడికి వచ్చిన ఆ అవకాశం కల్పించిన గౌరవ మంత్రి వర్యులకు అన్న శాసనసభ్యుల వారికి మీ అందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ మరి స్వామివారిని దర్శించుకొని పూజలు చేయటమే కాదు మన అనేక తరాలు ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా వెనుకబడిన ఇంకా కొన్ని ప్రాంతాల్లో సరైన రోడ్ల వసతులు లేని క్రమం చూసి లక్షలాదిగా వచ్చే భక్తుల దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు 6.5 కోట్ల రూపాయలతో మీకు బ్రిడ్జ్ కమ్ అంటే చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ లాగా అటు నీళ్ళు ఆగుతాయి, ఇక్కడ మరి గ్రౌండ్ నీళ్లు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కల్వకుర్తి మండలం లింగసానిపల్లి గ్రామంలో అకాల వర్షానికి నష్టపోయిన రైతుల పొలాలను నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు పరిశీలించారు. రైతులను పరామర్శించారు. అన్ని విధాల అండగా ఉంటామని రైతు కుటుంబాలకు ఆయన హామీ ఇచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారులతో ఫోన్లో మాట్లాడి నష్టపోయిన పంటను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ఆదేశించారు. రైతులకి పంట నష్ట పరిహారం, ఇన్సూరెన్స్ పాలసీని కేంద్ర ప్రభుత్వం తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మనోహర్, సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క మరి వాస్తవంగా భూదేవిని నమ్ముకొని పంటను నమ్ముకొని అధునాతనమైనటువంటి సేద్యం ద్వారా ఈరోజు పంట పండిస్తే లక్షలాది రూపాయల ఆదాయం వస్తుందని చెప్పినటువంటి నోటికాడికి వచ్చిన బుక్క కింద పడ్డట్టుగా ఈరోజు అయింది. మరి ఏదేమైనా సరే ఈ విపత్తులో నేను ఈ పార్లమెంటు సభ్యునిగా ఈ ప్రాంతవాసిగా తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, ఏదో రకంగా ఈ రైతులను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి పొద్దునే వచ్చే ముందే మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, మన జిల్లా వాస్తవ్యులు అయినటువంటి నిరంజన్ రెడ్డి గారితో కూడా సంప్రదించడం జరిగింది. మీరు చూసిరండి, తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. అధికారులను కూడా నేను ఈ సందర్భంగా కోరేదంటే, అధికారులు కూడా ఇప్పటికే పంట నష్టపోయినటువంటి పొలాలను చూడాలి, చూసి తగిన నివేదికను ప్రభుత్వానికి పంపాలి. మరి ఇంతవరకు అధికారులు ఆ చెల్లడం లేనట్టుంది. ఇది మంచి పద్ధతి కాదు. వెంబడి నేను కలెక్టర్ గారితో మాట్లాడి మన ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఈ వడగండ్ల వానకు నష్టపోయినటువంటి మరి పంటల పరిస్థితిని తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపాలని చెప్పి కోరుతున్నా. మరి నాడు ఇక్కడ భీమయ్య మరి ఇక్కడ బాగా అసలు కష్టపడి మంచి వ్యవసాయం చేసేటువంటి అధునాతనమైనటువంటి వ్యవసాయ పద్ధతులను అవలంబించి మంచిగా వ్యవసాయం చేసి సాగు చేసినటువంటి యువ కర్షకుడు తప్పనిసరిగా భవిష్యత్తులో ఏదైనా సరే సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఈ విపత్తును మరి కేంద్ర ప్రభుత్వం చూడాలని చెప్పి తెలియజేస్తున్నాను.
కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చంద్రరాజ్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రామాయంపేటలో ఆత్మహత్య చేసుకున్న సంతోష్ పద్మ ఆత్మకు శాంతి కలగాలని గాంధీ చౌరస్తాలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మౌనం పాటించి నివాళులర్పించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని ఆర్యవైశ్య సంఘాల నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు లేదే ఏ బిజినెస్ లేదు. ఆర్యవైశ్యులు అన్నిటికీ ముందు ఉంటారు. ప్రతి వైశ్యుని చేతులు పైనే ఉంటాయి. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఎవరి దగ్గర అడగడం జరగదు. కానీ మేము లేకుండా ఏ బిజినెస్ లేదు. మాతో పాటే అంతా జరిగింది. అయినా వైశ్యులు అంటే చిన్న చూపు చూడడం బాగా జరుగుతుంది. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరియు మన ఆర్యవైశ్యులందరికీ రాష్ట్రంలో అత్యంత సౌమ్యులైన వైశ్య కుటుంబానికి చెందినటువంటి సంతోష్ పద్మ వారిద్దరూ తల్లి కొడుకులు చిరు వ్యాపారం చేసుకుంటూ రామాయంపేట, మెదక్ జిల్లా రామాయంపేటలో జీవించేటువంటి వాళ్ళను అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేయడం మూలంగా 18 నెలలుగా వారు మానసిక ఆందోళనకు గురవుతూ ఎంతోమందికి అధికారులకు, ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరబెట్టుకున్నా కూడా వాళ్ళ గోడు ఎవరు పట్టించుకోకపోవడంతో మనసు వికలం చెంది నిన్న వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది సభ్య సమాజం అందించుకునేటువంటి సంఘటన. ఇది సమాజంలో మనతో పాటు జీవించే వాళ్ళని టార్గెట్గా చేసి వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకునేటువంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులు అత్యంత సౌమ్యులు, సేవా కార్యక్రమాలు చేస్తూ తమ జీవనోపాధిని తాము పొందుతూ ఇతరులకు ఏమాత్రం కీడు చేయకుండా జీవించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. ఇవాళ సమాజంలో వైశ్యులు లేనిది ఏ పాలక పక్షాలు కానీ, ఏ రాజకీయ పార్టీలు కానీ సేవా కార్యక్రమాలు చేయలేనటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇవాళ వైశ్యులపైన జరిగినటువంటి ఈ అమానవీయమైనటువంటి సంఘటనను అన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వం సైతం నిందితులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళను ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడమే. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, రెవెన్యూ శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ డైరీ ఫామ్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన జోర్దాన్ స్కిన్ క్లినిక్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జోర్డాన్ స్కిన్ క్లినిక్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సైదరాబాద్ సిపిలు సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తదితరులు పాల్గొన్నారు. Gracious, loving and living Heavenly Father, we thy children come to your throne of grace through your dear Son Jesus Christ with hearts full of joy and praises and hallelujahs to you, Lord, for making your dear daughter, Dr. Raj Pratima, Lord, her dreams into reality. అదే ఇది ఆర్కిటెక్ట్ ప్లాన్ బిహేవియర్ బాగా చేశారు. అవును, ఇది కన్సల్టేషన్, ఇది డైరెక్ట్ దే ఆర్ కీపింగ్. I'm Dr. Raj Pratima అండి. నేను MD డర్మటాలజిస్ట్. అది అయిపోయినాక I have done even pediatric dermatology observership in Manipal Hospital, Bangalore. మేము ఈరోజు జోర్డాన్ స్కిన్ క్లినిక్ ఒకటి అత్తాపూర్ స్టార్ట్ చేసి ఉన్నాము. We have like
lot of facilities. We have specialty clinic like for psoriasis, vitiligo, all other kind of clinical dermatology facilities. And apart from that, we have laser procedures, chemical beads, narrowband UVB. So I request you all to come and utilize the facility. Thank you so much. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం యానం ఎదురులంక వారిదిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో 3 మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి ఉంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. వారధిపై నిలిచిపోయిన ట్రాఫిక్ను ఐపోలవరం యానం పోలీసులు క్రమబద్ధీకరించారు. గాయపడిన మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం క్రిస్టియన్లతో కలిసి ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలకు అన్నం వడ్డించి సెహరీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ హనుమాన్ టెంపుల్ చైర్మన్ లక్ష్మణ్ గౌడ్, ఆలయ ధర్మకర్తలు కృష్ణమోహన్, రమేష్ యాదవ్, ధనలక్ష్మి, మైనారిటీ ప్రెసిడెంట్ ఇమ్రాన్, వసీం, వలీ పాల్గొన్నారు. इमरान भाई गिलासा का है भाई साहब మా మాజీ డిప్యూటీ మేయర్ అయిన బాబా ఫసీద్దీన్ అన్న గారి ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుంచి షేరీ కార్యక్రమాన్ని మరి మేమందరం హిందూ సోదరులము అదేవిధంగా ప్రతిరోజు 30 రోజులుగా ఒక్కొక్క బస్తీ వారు, వెల్ఫేర్ కమిటీ వారు, దేవదాయ శాఖ వారు, హిందూ ముస్లిం సిక్కు ఇసాయి అందరం వచ్చి మరి రోజా సమయంలో రోజా మాసంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు మరి హిందూ సోదరులు వచ్చి వడ్డీయడం, ఈ విధంగా మరి ఇది ఒక హిందూ ముస్లిం ఐక్యతగా గంగా జమున తైజీబ్ లాగా మన డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ గారి ఆధ్వర్యంలో మరి ఆయన చూపించడం జరిగింది. ఆయన చైత్ర మాసంలో మరి మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి బాబా ఫసీద్దీన్ గారు గత 6 సంవత్సరాల నుంచి వెళ్ళి సెహరీ కార్యక్రమాన్ని బోరబండ పార్టీ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మరి ఈరోజు భాగంగా మరి టెంపుల్ కమిటీ బోరబండ హనుమాన్ టెంపుల్ కమిటీ వారి ద్వారా సెహరీ కార్యక్రమాన్ని మా ముస్లిం సోదరులకు వడ్డించడం జరిగింది. వారు ఉపవాస దీక్షలో ఉన్నటువంటి దీక్ష చేస్తున్నటువంటి మా సోదరులకు, ముస్లిం సోదరులకు బోరబండలో ఇక్కడ విచ్చేసి రోజు సుమారుగా 300 నుంచి 400 మందికి కూడా సెహరీ కార్యక్రమాన్ని గడిచిన 6 సంవత్సరాల నుంచి గౌరవ మాజీ ఉప మేయర్ అయినటువంటి బాబా ఫసీద్దీన్ గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మాసం ఇవాళకి 16th డే అయితే ఈరోజు కమిటీ సభ్యులు మెంబర్స్ అందరం వచ్చి కూడాను ఈ షహరీలో మేము పాల్గొనడం జరిగింది. మేము ఈ ఏరియాకి వచ్చి దాదాపు 40 years అవుతుంది. ఇంతవరకు కూడా ఎవరు ఈ రంజాన్ మాసంలో ఈ సెహరీ ఎవరు అరేంజ్ చేయలేదు. మన డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ గారు వచ్చినాకే అన్ని హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి అన్ని ఫెస్టివల్స్, తెలుగు ఫెస్టివల్స్ కానీ, ముస్లిం ఫెస్టివల్స్ కానీ, క్రిస్టియన్ ఫెస్టివల్స్ కానీ అందరూ కలిసి పనిచేయటం ఉంది. అందరినీ ఒక తాటి మీదకి నడిపించారు. ఈ బాబా ఫసీద్దీన్కే ఈ క్రెడిట్ దక్కుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బావాజీ జాతరను రాష్ట్ర పండుగగా జరిపేందుకు చర్యలు తీసుకుంటాం. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్.
ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్. బాలాజీ కాళికాదేవి ఆలయాల్లో రేవంత్ రెడ్డి పూజలు, భారీ ఎత్తున స్వాగతం పలికిన అభిమానులు. రైతులను ఆదుకుంటాం, అకాల వర్షానికి నష్టపోయిన పొలాలను పరిశీలించిన ఎంపీ పోతుగంటి రాములు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.